హాయ్ అండి, అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మేము వీడియోస్ చేయక చాలా రోజులు అవుతుంది. అయితే ఇది ఫ్రెండ్స్ ఎర్లీ మార్నింగ్ వీడియో అనమాట. పిల్లలకి పొద్దున్నే టిఫిన్ చేసి పెడదామని పూర్ణాలు తర్వాత పులిహోర చేసి పెడదామని పెట్టుకున్నాం అనమాట. ఆల్రెడీ వంట ఆల్మోస్ట్ అయిపోవచ్చింది ఫ్రెండ్స్. అయితే నేను ముందుగానే పూర్ణం పిండి ఉడకబెట్టుకున్నాను. దీనికోసం శనగపిండిని ఉడకబెట్టుకొని శనగపప్పుని ఉడకబెట్టుకొని దానిలోని బెల్లం కొట్టి అందులో వేసుకొని బెల్లం యాడ్ చేసుకొని తర్వాత పొయ్యి మీద పెట్టి కొంచెం మనం ఆ రెండు కలిగేలాగా వేడి చేసుకోవాలన్నమాట. అప్పుడు ఈ పచ్చివాసన అంతా ఏముండదు అనమాట. దానిలోనే కొంచెం నెయ్యి కొంచెం యాలకుల పొడి వేసుకుంటే పూర్ణం పిండి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. తర్వాత దీనికోసమని నేను పులిహోర కూడా చేసేసాను ఫ్రెండ్స్. పిల్లలకి ఇప్పుడు 7:40కే బస్సు ఉంటుంది అనమాట. పిల్లల్ని పంపించాలి. ఇదిగోండి దోసపిండి కలుపుకుంటున్నాను. దీని పూర్ణం కోసం స్పెషల్గా పిండి ఏం అవసరం లేదండి. కేవలం దోసపిండిని మనం మిక్సీ పట్టేటప్పుడు కొంచెం లూజ్గా కాకుండా గట్టిగా పట్టుకుంటే సరిపోద్ది అనమాట. లూజ్గా పట్టుకుంటే ఏంటంటే మనం పిండిని పూర్ణం వేసేటప్పుడు మొత్తం పూర్ణం బయటకు వచ్చేసి ఆయిల్ అంతా స్ప్రెడ్ అయిద్ది అనమాట. అందుకోసం గట్టిగా పట్టుకోండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా మనకి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట. ఇదిగో చూడండి, ఒక నిమిషం ఒక సెకండ్ పాటు అలా ఉండి తర్వాత చేయి మీద నుంచి జారేలాగా ఉంటే సరిపోద్ది. ఈ పూర్ణాలు అయితే మా ఇంట్లో చాలా ఇష్టం ఫ్రెండ్స్ పిల్లలకి. నాకు చేయటం కూడా చాలా చాలా ఇష్టం అనమాట. ఇలా మనం ఒక గిన్నె పక్కన పెట్టుకుంటే ఏంటంటే ఊరికే ట్యాప్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఆయిల్ కూడా కాగిపోయింది. ఇది పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ వీడియో అనమాట. దీనికోసం నేను ఇగోండి ఉండల్ని రెడీ చేసి పెట్టుకున్నాను. ఈ ఉండల్ని మనం నూనెలో మనకి ఎన్ని సరిపోతాయో అన్ని ఉండలు చేసి రెడీ చేసి పెట్టుకుంటే, అంటే మీరు అనుకోవచ్చు కుక్కర్లో నుంచి పిండి తీయచ్చు కదా అని. తీయచ్చు ఫ్రెండ్స్, కాకపోతే నాకు టైం లేదనమాట. పిల్లల కోసం హడావిడిగా చేస్తున్నాను. ఇదిగోండి ఇలా మనం గిన్నెలో వేసుకొని పూర్ణం ఉండల్ని గిన్నెలో వేసేసుకొని దీన్ని కొంచెం మనం ఎప్పుడైనా సరే ఆయిల్ వేడెక్కిన తర్వాత, అంటే ఈ వంట రాని వాళ్ళ కోసమే ఫ్రెండ్స్ నేను చెప్పేది, కొంచెం పిండిని ఇలా వేసుకున్నాం అనుకోండి, ఆయిల్ స్మెల్ ఏదైతే ఉందో అదంతా కూడా ఈ మొదట వేసిన ఈ డ్రాప్లో వెళ్ళిపోయిద్ది అనమాట. అందుకోసం అలా వేసుకుంటే మనకు ఆయిల్ కాగిందో కాగలేదో కూడా తెలిసిద్ది. పూర్ణం పిండికి ఫ్రెండ్స్ ఈ గిన్నెను కూడా మనం ఇలాంటి గిన్నె ఉండాలి మనకి. ఎందుకంటే మనకి ఈజీగా గిన్నెలో నుంచి పూర్ణం రావడానికి ఈజీగా ఉండడం కోసం అన్నట. ఇగోండి చూడండి ఫ్రెండ్స్, అయితే నేను అబ్జర్వ్ చేసింది ఒకటి ఏంటంటే ఫ్రెండ్స్, ఈ జార విడిచేటప్పుడు కూడా మన మిడిల్ ఫింగర్ ఉంటుంది చూసారా, దాని మీద నుంచి ఇలా విడిస్తే చాలా ఈజీగా వచ్చేసిద్ది అనమాట. చాలామంది పూర్ణం పేలిందని ఆయిల్ అంతా అవుతుందని అలా చెప్తూ ఉంటారు. అంత కష్టపడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఇలా సింపుల్గా వేసేసుకోవచ్చు పూర్ణాలు. అయితే ఇలా డీప్ ఫ్రై ఆయిల్లో డీప్ ఫ్రై కాకుండా మామూలుగా మనం పొంగడాలు వేసుకుంటాం కదా, దానిలో కూడా వేసుకోవచ్చు. నేను ఇంకా అసలు టైం లేదు, అర్జెంటుగా ఉన్నప్పుడు దానిలో వేసేస్తానమాట. అందులో కూడా ఏంటంటే దీని ద్వారా మనకి పిల్లలకు ప్రోటీన్ ఫుడ్ ఐరన్ ఫుడ్ రెండూ కూడా సఫిషియెంట్గా అందుతాయి అనేది నా ఉద్దేశం. వీక్లీ వన్స్ అయినా ఇలా పూర్ణాలు ఇలాంటివి చేసి పెట్టుకుంటే, ఇక్కడ నేను చూసారా కొంచెం అది పిండి బయటకు వచ్చేలాగా ఉందని దాని మీద కొంచెం అది వేసాను అనమాట. పిండిని కొంచెం పెట్టాను పూర్ణం బయటికి రాకుండా. దీనివల్ల ఏంటంటే ఫ్రెండ్స్ పిల్లలకి ఐరన్ ఫుడ్ ప్రోటీన్ ఫుడ్ రెండు కూడా అందుతాయి. వారానికి ఒకసారి అయినా ఇలా పూర్ణాలు చేసి పెడతానమాట పిల్లల కోసం. పూర్ణాలు చేయటం కూడా నాకు చాలా చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే పొద్దున్నే నేను చింతపండు పులిహోర కూడా కలిపేశాను అనమాట పిల్లల కోసం. ఇది రెండు టిఫిన్ వరకే ఫ్రెండ్స్. తర్వాత అన్నం కూర అంతా అలా బాక్సులన్నీ రెడీ అయిపోయాయి. ఒక పూర్ణాలు ఒక్కటే రెడీ చేసి పెట్టేస్తే పిల్లలు టిఫిన్ చేసి స్కూల్కి వెళ్ళిపోతారు. పిల్లలు స్కూల్కి వెళ్ళి అంటే ఆకలి అవుతుంది, కానీ ఇవి ఏంటంటే పిల్లలకి మంచి మనం బెల్లం అలా ఒకళ్ళు తింటారు ఒకళ్ళు తినరు కదా ఫ్రెండ్స్. అందుకోసమని ఇలా చేసి పెట్టుకున్నాం అనుకోండి పిల్లలు సఫిషియెంట్గా తింటారు. అందుకోసమని ఇదిగోండి చూడండి పూర్ణాలని తిప్పుకున్నాం. ఇలా మనకి కలర్ చేంజ్ అవుతుంది కదా ఫ్రెండ్స్. ఇలా పూర్ణాలు మనకి ఇలా చేసి పెట్టుకుంటే పిల్లలు మంచిగా తింటారు, మంచిగా ఆరోగ్యంగా కూడా ఉంటారు. అందుకోసం వారానికి ఒకసారి ఖచ్చితంగా పరవన్నం ఒకటి, పొంగలన్నం, ఇలా పూర్ణాలు ఇవైతే చేస్తామన్నమాట ఎంత బిజీగా ఉన్నా సరే. ఇదిగోండి ఫ్రెండ్స్ పూర్ణాలు అయితే రెడీ అవుతున్నాయి. అంతే అండి, పూర్ణాలు చేయటం చాలా ఈజీ ఫ్రెండ్స్. అసలు
అంటే మనం ఆయిల్లో డిప్ చేసుకునేటప్పుడే కొంచెం ఒక టెక్నిక్ తోటి వేసుకుంటే చిన్నగా జార విడుచుకుంటే పూర్ణాలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. పూర్ణాలు అయితే రెడీ అవుతున్నాయి ఫ్రెండ్స్. పిల్లల్ని స్కూల్కి పంపించాలి తొందరగా. పిల్లలు టిఫిన్ తిని స్కూల్కి వెళ్ళిపోతారు. ఓకేనా ఫ్రెండ్స్, మీకు కనుక మా వీడియోలు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ చేయక చాలా రోజులు అయిపోతుంది ఫ్రెండ్స్. దాదాపు మేము వీడియోస్ చేయక 5-6 నెలల పైన అవుతుంది. కొంచెం పరిస్థితులు బాగాలేవు, అందువల్ల వీడియోలు అసలు చేయట్లేదు అనమాట. సరే వీడియోలు ఏదో ఒకటి వీడియో చేసి పెడదాం, చాలా రోజులు అవుతుందని ఇలా ఈ పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ వీడియో చేసి పెడుతున్నాం ఫ్రెండ్స్. ఇది కూడా మా పిల్లలు వీడియో తీస్తుంటే నేను వంట చేసుకుంటున్నా, వాళ్ళు స్కూల్కి రెడీ అవుతుంటే. ఓకేనా ఫ్రెండ్స్, మా వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి ఫ్రెండ్స్, పూర్ణాలు అయితే రెడీ అయిపోయాయి అనమాట. ఈ రెడీ అయిపోయిన తర్వాత ఏం లేదు ఫ్రెండ్స్, ఒకవేళ మనకి పిండి మిగిలింది అనుకోండి, పూర్ణాల పిండి, మనం టిఫిన్ మందం చేసి పెట్టుకొని పప్పు బెల్లం ఉడకబెట్టుకున్న పిండి ఏదైతే ఉందో పూర్ణాల పిండి, అది కనుక మిగిలింది అనుకోండి, దాన్ని అలాగే తీసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడివేడిగా చేసి పెట్టుకోవచ్చు అనమాట. అంటే పొద్దున్న చేసిన మధ్యాహ్నానికి అలా ఈవినింగ్ స్నాక్స్కి ఎందుకు అలా కంటే కూడా ఇదిగోని చూసారా, ఇక్కడ నాకు చెయ్యి కాలుతుంది ఫ్రెండ్స్, అయినా కూడా స్పీడ్గా చేయాలని చేస్తున్నాను. ఇలా మనం ఏదైనా సరే మిగిలిన పిండి అంతా కూడా తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే పిల్లలకి వేడివేడిగా చేసి పెట్టచ్చు. లేదంటే దాన్నే ఒక గిన్నెలో వేసి స్నాక్ లాగా ఇస్తే స్పూన్ వేసుకొని తినేస్తారు. మనకి బెల్లంను పప్పు తింటారు కదా, మంచి బలంగా కూడా ఉంటారు పిల్లలు. అందుకోసమని నేను కొంచెం ఎక్కువ పప్పే ఉడకబెట్టుకుంటాను అనమాట. మా చిన్నోడు దాన్ని చాలా ఇష్టంగా తింటాడు కూడా పప్పుని. ఇదిగోని చూడండి ఫ్రెండ్స్, ఇలా టకటక చేసేసుకోవడమే, చాలా సింపుల్ కూడా ఫ్రెండ్స్ ఇలా చేసుకోవడం. ఒకసారి ట్రై చేయండి. ఇలా డీప్ ఫ్రై వద్దు అనుకుంటే కూడా ఇంకా మనం పొంగడాలు దాంట్లో కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేను వీలున్నప్పుడు ఆ వీడియో కూడా చేసి పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకొంటే మా పూర్ణాలు అయితే అయిపోవచ్చాయి. ఇప్పుడే టిఫిన్ వరకు అయితే సరిపోతాయి ఫ్రెండ్స్. మిగిలిన పిండి ఉంటే కనుక అదంతా కూడా తీసి నేను వేరే గిన్నెలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అనమాట. ఇక మళ్ళీ ఈవినింగ్ కానీ రేపు మార్నింగ్ కానీ పిల్లలకి టిఫిన్ లాగా చేసిస్తాను. అంతే ఫ్రెండ్స్, పూర్ణాలు చేయటం చాలా చాలా సింపుల్, పెద్దగా కష్టపడాల్సింది ఏం లేదు. ఆ మూకుడు కూడా ఇంత చిన్నగా ఉంటే చాలు ఫ్రెండ్స్, ఒక 5-6 పట్టేలాగా ఉంటే చాలు. మనం దీనికోసం పెద్ద పెద్ద మూకుళ్ళు పెట్టాల్సిన పని లేదు, ఎక్కువ ఆయిల్ కూడా పోయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఈ ఆయిల్ మళ్ళీ మనకి ఎలాగో యూజ్ అవుతూనే ఉంటుంది కదా. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఈరోజు మా వీడియో. ఎందుకంటే చాలా రోజుల తర్వాత అసలు వీడియో పెట్టలేదన్న ఒక ఉద్దేశంతోనే వీడియో చేసి పోస్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇది పూర్ణాలు చాలా సింపుల్గా అయిపోతాయి. తప్పకుండా ఇది వీడియో ఫ్రెండ్స్ అనుకోవచ్చు ఇందులో ఏముందని, ఇది కేవలం వీడియో రాని వాళ్ళ కోసం, మా సబ్స్క్రైబర్స్ కోసం మాత్రమే ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇదిగోండి నాకు ఈ పిండి మిగిలిపోయింది. ఈ పిండినంతా కూడా నేను తీసి బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను అనమాట. ఈవినింగ్ పిల్లలు వచ్చాక చేసి పెడతాను, లేదంటే రేపు మార్నింగ్ చేసి పెడతాను. ఇది మా వీడియో. ఓకేనా ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ.